నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్ సూపర్ ప్రైమ్ టైమ్. దిస్ ఈస్ తేజస్వి. ఈరోజు టాపిక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఈరోజు టాపిక్స్ వచ్చేటప్పటికి సోమాజిగూడలో అగ్ని ప్రమాదం, తప్పిన పెను ప్రమాదం. సెకండ్ టాపిక్ జోర్గా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు, రెండు ప్యానెళ్ల మధ్య హోరాహోరీ. రైతులకు కొత్త పాస్బుక్లు, జగన్ పాస్బుక్లకు చెల్లు. కేసీఆర్కు కవిత కౌంటర్, అసెంబ్లీకి ముందే సర్కార్కు హింట్. రప్పరప్ప డాన్సులతో జగన్ సైన్యం బిజీ, వరుస వలసలతో వైసీపీ క్యాడర్ బిజీ. తగలబడ్డ 6 నెలలకు సిగాచి సీఈఓ అరెస్ట్. రీల్ హీరో కాదు, ఇక రియల్ హీరో. సినిమాలకు దళపతి గుడ్ బై. తిరుపతి కొండ ఇక శ్రీవారికే, ఇకపై భూ కేటాయింపులు లేనట్లే. ఇక ఇవి ఈ రోజు ఉన్న టాపిక్స్. నెక్స్ట్ ఫస్ట్ సోమాజిగూడలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సోమాజిగూడలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం వచ్చేటప్పటికి ఆల్పైన్ హైట్స్ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. మంటలు హుటాహుటిన ఎగిసి పడుతూ ఉండడంతో అపార్ట్మెంట్ లో 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతూ ఉన్నారు. అగ్నిమాపక ఫైర్ సిబ్బంది వెంటనే రావడంతో కూడా ఒక రకంగా అగ్ని ప్రమాదం తప్పింది అని చెప్పాలి. పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ లీకేజ్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సోమాజిగూడలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. భారీ మంటలతో అయితే మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ఆప్లైన్ హైట్స్ అపార్ట్మెంట్ లో మంటలు సడన్ గా మంటలు ఎగిసిపడతానని అయితే చూడడం జరిగింది. ఇందులో మొత్తం వెంటనే ఫైర్ ఇంజన్స్ కి కాల్ చేయడంతో మొత్తం 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రావడం వల్ల పెద్ద పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. గ్యాస్ లీకేజ్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పి ప్రాథమికంగా అయితే అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈ మధ్య కాలంలో 2025లో చాలా ప్రమాదాలు అనేవి మనం అగ్ని ప్రమాదాలు చూడడం కూడా జరిగింది. ఇక 2025 ఎండింగ్ వచ్చేటప్పటికి కూడా ఈ రోజు కూడా ఒక అగ్ని ప్రమాదం అనేది చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. విజువల్స్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఏమీ జరగలేదు. పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఇంతకు ముందు జరిగిన మనం ప్రమాదాలు అనేవి అగ్ని ప్రమాదాలు చూసాము. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అదృష్టవశాత్తు ఈ రోజు జరిగిన ప్రమాదంలో అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం కొంతవరకు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన మరింత సమాచారం ఇంకా రావాల్సి ఉంది. पानी खोलो साइड में वाल पेशा करो बड़ा बोलो खींचना ఇక సోమాజిగూడలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? హైదరాబాద్ నగరం నడిబొడ్డున సోమాజిగూడ ఫైనల్ అపార్ట్మెంట్ ఏదైతుందో 5వ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం సంభవించిన ఒక స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఫైర్ సిబ్బందికి రాగానే అది లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మంటలు ఒక్కసారి 5th ఫ్లోర్ నుంచి ఎగిసిపడుతున్నటువంటి మంటలు మనం చూడొచ్చు. ఎందుకంటే 5th ఫ్లోర్లో ప్రమాదం జరిగిందంటే లిఫ్ట్ అవన్నీ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి, అంటే కిందికి రావడం కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ 5th ఫ్లోర్కు మంటలు పంపించినటువంటి ఫైర్ ఏదైతుందో ఫైర్ ఫైటర్తో కూడా చేసే ప్రయత్నంతో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే మంటలు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మంటలు ఇంకా కంట్రోల్ కావడానికి సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమైతే అంటే ఆ అపార్ట్మెంట్లో ఆ ప్రమాదం జరిగినటువంటి ఫ్లాట్ ఏదైతుందో దాన్ని తాళం వేసినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. తాళం వేసి ఉండడం వల్ల గ్యాస్ లీక్ కావడంతోనే అక్కడ ప్రమాదం సరిగ్గా సంభవించినట్టు కూడా ప్రాథమికంగా విచారణ తేలింది. మరి ఎందుకు జరిగింది ప్రమాదము, షార్ట్ సర్క్యూట్ కారణమా లేక గ్యాస్ లీక్ అయినటువంటి నేపథ్యంలో జరిగింది, అదంతా కూడా దర్యాప్తు చేయవలసిన పరిస్థితి. కనుక ప్రస్తుతానికైతే
కేవలం అక్కడ ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫర్నిచర్ అయితే వుడ్ ఫర్నిచర్ అయితే ఉందో దానివల్ల కూడా ఎక్కువగా ఎగిసిపడినటువంటి మంటలు, అక్కడ ఉన్నటువంటి కబోర్డ్లలో బట్టలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా అగ్నికి హావు తినేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా ప్లాట్లకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మనం ఫోమ్ కానివ్వండి వాటర్తో కూడా స్ప్రింక్లర్తో కూడా కొట్టి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ సెట్ బ్యాక్స్ ఈ అపార్ట్మెంట్ ఎవరైతే కడుతున్నారో అప్పుడు ప్రకాశం చర్యలు తీసుకోవాలి. జాగ్రత్త చర్యలు సరిగ్గా తీసుకోకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు గురవుతుందని కూడా చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రమాదం జరిగిందంటే పక్క బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్లకు రావాలంటే గ్యాప్ ఉండాలి. అంటే సెట్ బ్యాక్స్ సరిగ్గా లేకపోవడంతో కూడా మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోనే చాలా మంది అపార్ట్మెంట్ కడుతుంటారు, సెట్ బ్యాక్ సరిగ్గా వదిలిపెట్టారు. కేవలం డాక్యుమెంటేషన్ మాత్రం సెట్ బ్యాక్ చూపిస్తారు, కానీ అక్కడ కోసం సెట్ బ్యాక్ లేకుంటున్నటువంటి పరిస్థితి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం అయితే కాసేపట్లో అగ్ని ప్రమాదం సంభవించినంత కూడా రిపోర్ట్ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రమాదం ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అదంతా కూడా రిపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా వాళ్ళ కారణం ఏంటి అని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ప్రస్తుతానికి అయితే ఆ ఇంట్లో ఎవరు లేరు, లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కేవలం గ్యాస్ లీక్ వల్లనే ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమిక విచారణ తేలినటువంటి మనకు తెలుస్తూ ఉంది. అయితే దుర్గేష్ చూసుకున్నట్లయితే బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేసుకోవడం కానీ, లేదంటే ప్లగ్ బోర్డ్స్ దగ్గర ప్లగ్స్ అన్ని తీసేసి ఆ స్విచ్లు ఆఫ్ చేసుకోవడం కానీ, ఇటువంటి మినిమం జాగ్రత్తలు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కూడా తీసుకుంటూ ఉండాలి. ఇటు ప్రాథమికంగా చూసినట్లయితే గ్యాస్ లీకేజ్కి సంబంధించి జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే పక్కన ఫ్లాట్స్కి ఏమైనా వ్యాపించే అవకాశం ఉందా, లేదంటే ఒక్క ఫ్లాట్లోనే ఇటువంటి నష్టం ఏమైనా జరిగిందా? అంటే అలా ప్రతి ఒక్కరు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సూచన చేసినటువంటి అది బయటకు వెళ్ళేటప్పుడు గ్యాస్ ఖచ్చితంగా ఆఫ్ చేసి పెట్టాలని చెప్తారు. వంట చేసుకునేంత వరకు ఉండి అంత కాగానే మొత్తం మీద కంప్లీట్ కాగానే గ్యాస్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ఓపెన్ చేయడం వలన కొన్ని సందర్భాల్లో వాల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, గ్యాస్ పైపు సరిగ్గా లేకపోవడం కానీ ఇటువంటి వలన కూడా కారణాల వలన కూడా గ్యాస్ లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కరెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ట్రిప్ అయినప్పుడు కూడా స్పార్క్ లోపల స్విచ్ల గురించి స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ వలన కూడా ప్రమాదాలు సంభవించేటటువంటి 1% ఉంటాయని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ గతంలో కూడా వీళ్ళు సేఫ్టీ మెజర్స్ చెప్పినప్పుడు కూడా చూస్తాం, మాకు డ్రిల్ చేసినప్పుడు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ఫైర్కు ఎటువంటి ఉంటో జాగ్రత్త తీసుకోవాల్సిన సమయంలో కూడా చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ప్రమాదం జరిగింది 5th ఫ్లోర్ నుండి కిందకు వ్యాపించకుండా పక్కలకు ఉన్నటువంటి ఫ్లాట్లకు కూడా వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది కూడా మంటలకు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కేవలం ఫ్లాట్లోనే ఉండడంతో అదే ఫ్లాట్లో ఉన్నటువంటి నేపథ్యంలో నాకు ఉన్నటువంటి బట్టలు కానివ్వండి, ఫర్నిచర్ కానీ ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే దగ్ధమైనటువంటి పరిస్థితి. పక్కకు వ్యాపించకుండా ఆ ఘటన స్థలానికి చేరుకున్నట్టు ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మొత్తం 3 నుంచి 4 ఫైర్ ఇంజన్లు ఘటన స్థలాన్ని చేరుకుని ఎక్కడికక్కడ వాటర్ అంతా స్ప్రింక్లర్తో వాటితోని నజరాత్ అనే వెహికల్ ఏదైతే అవన్నిటితో కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు కాసేపట్లో మొత్తం కొద్దిసేపటి క్రితం మన ఫైర్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మంటలు అయితే కంట్రోల్లోకి ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఫైర్ కంట్రోల్లోకి వచ్చిందంటే ఇప్పుడు కాసేపట్లో కూడా మొత్తం మీద కంట్రోల్కి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే అదుపు తప్పిపోతుందంటే అదొక గోదాం కానీ పెద్ద ఫ్యాక్టరీ కానీ అట్లాంటిది ఏమైనా రియాక్టర్స్ కనుక ఉంటే అది చాలా కష్టమైన పని. ఇది కేవలం అపార్ట్మెంట్ జరిగింది కనుక ఈ అపార్ట్మెంట్లో ఉండేటండి కూడా కేవలం ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచర్స్ కానివ్వండి, ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, అక్కడ బట్టలు ఏవైతే వాటి వల్ల ఎక్కువ మంటలు వ్యాపించడం. ఫర్నిచర్ అయితే ఇంట్లో డెకరేషన్ సంబంధించినటువంటివన్నీ ఏదైతే ఉంటే వుడ్ వర్క్ ఏదో ఉంటే దానివల్ల కూడా ఎక్కువ మంటలు వ్యాపించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మంటలు కూడా కేవలం అక్కడ అదే ఫ్లాట్లో ఉండి బయటకు వ్యాపించకుండా మొత్తం మీద చర్యలు తీసుకుంటా అని చెప్పుకోవచ్చు. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.